రెండవ కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనము. రెండవ కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం. కనికరము చూపు తండ్రి, ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, శ్రీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదంలో కోట్లాదిగా కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. చదువుబడిన లేఖన భాగములను ఆశీర్వదించి దీవించండి ప్రభువా. మీ ధర్మశాస్త్రములు ఆశ్చర్యకరములైన సంగతులను సూచినట్టు మాకు అనుగ్రహం తండ్రి. వెనకల చెవి గ్రహించగల మనస్సు, హృదయం మాకు అనుగ్రహించిన ఆయన. ఈ పక్షముగా నిలబడిన మీ దీన దాసుని వాక్శక్తి, ఆత్మ స్వాతంత్ర్యములను అనుగ్రహించి నిశిరోజాలను మార్పు చేసి మీరే మాతో మాట్లాడమని, మా ఆత్మలకు మెండైన దీవెనలు, ఆశీర్వాదములు, జీవాహారములు సమృద్ధిగా దయచేసి ఈ నామానికి మహిమ, ఘనత, ప్రభావము పొందుకొనమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు కోట్లాదిగా నిండుగా సమర్పించి మిక్కిలి వినయముతో బ్రతుకులాడు వేడుకొని ప్రార్థన చేస్తున్నాం కన్న తండ్రి. ఆమేన్. మన దేవుడు కనికరము గలవాడు. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు అనేకులను కనికరించి వారికి మేలులు అనుగ్రహించినాడని మనకు తెలుస్తూ ఉన్నది. కనుక ఎవరెవరికి ఏమేమి మేలు చేశాడు అనేది మనము ఎప్పుడు ధ్యానం చేద్దాం. మొదటిగా వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచినాడని మనము తెలుసుకున్నాం. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 14వ వచనము. మొదటిగా మరి రోగులైన వారిని స్వస్థపరిచినట్టుగా మనకు ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. చూసారా, వారిలో రోగులైన వారిని మొదట ఆయన కనికరపడి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా కనికరపడి వాని అప్పు క్షమించనంట. చూడండి, మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 27వ వచనం. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 27వ వచనం. మత్తయి శుభవార్త 18వ అధ్యాయం. ఆ దాసుని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాను. చూసారా, మరి వాని యజమానుడు ఆ దాసుని యొక్క అప్పు క్షమించినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా మూడవదిగా మనం చూస్తున్నట్లయితే కనికరపడి విధవరాలి కుమారుని బ్రతికించెను. చూడండి, లూకా శుభవార్త 7వ అధ్యాయము 13వ వచనం. లూకా శుభవార్త 7వ అధ్యాయము 13వ వచనం. లూకా శుభవార్త 7వ అధ్యాయము 13వ వచనం. ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడ లేకమని నీతో చెప్పుతున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగి. చూసారా, కనికరపడి దేవుడు మరి ఆ బాలుడిని ముట్టగానే మరి లేచి మరి మాటలాడసాగి. ఇంకా నాలుగవది మనం చూసినట్టు జాలిపడి మరి ఆ యొక్క సమరయుని మరి మంచి సమరయుడు మరి జాలిపడి అతన్ని పరామర్శించినట్టుగా మనం చూస్తున్నాం. లోక శుభవార్త 10వ అధ్యాయము 34వ వచనం. లోక శుభవార్త 10వ అధ్యాయము 34వ వచనం. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కూల వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించాను. చూసారు, దేవుడు కనికరపడి మరి పరామర్శించినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా ఐదవదిగా
కనికరపడి కుమారుని ఇంట్లో చేర్చుకునేను. చిన్న కుమారుని ఇంటిలో చేర్చుకున్నాడు. చూడండి, లోక శుభవార్త 15వ అధ్యాయము 20వ వచనం. లోక శుభవార్త 15వ అధ్యాయము 20వ వచనం. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను. కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రొమ్మని బ్రతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి 15వ అధ్యాయము 20వ వచనము. వాడింకను దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మేడ మీద పడి బుద్ధి పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసుకుని కనుక ఇక మీదట ఈ కుమారుడును అనిపించుకొనుటకు యోగ్యుడను కానెను. చాలు. కాబట్టి కనికరపడి కుమారుని ఇంటిలో చేర్చుకునేను. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పనులకు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు వందనములు నాయన, స్తోత్రములు ప్రభువా. నాయన ప్రభువా, మీరు